స్తోత్రం. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. యేసయ్యా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ నీ సన్నిధిలో కనబడటకు మించిన కృప కొరకై నీకు స్తోత్రాలు. గడిచిన ఉదయకాలం మీ సన్నిధిలో మొదలుకొని ఈ క్షణం వరకు కూడా నన్ను మమ్మల్ని మీరు కాపాడినారు, సజీవుడెక్కలు ఉంచినారు. నీకు స్తోత్రాలు. నీకు ఆయాసకరమైనటువంటి క్రియలు, నీకు ఆయాసకరమైన తలంపులు నా మాయందు దాగి ఉన్నాయి. దయతో మీ రక్తము చేత మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరిచేస్తాయి. మమ్మల్ని శుద్ధీకరించుటకి ఇష్టపడుతున్న దేవుడు అయి ఉన్నావు. మమ్మల్ని బాగు చేయటకి ఇష్టపడుతున్న దేవుడు అయిన దేవా దేవా నీకు స్తోత్రం. మరొకసారి నడైతే అరికాలు వరకు అయా మమ్మల్ని స్వస్థపరచండి. మీ రక్తమును మా మీద ప్రోక్షించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసునాథానికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రాణప్రియుడు, అతి కాంక్షణీయుడు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తలంపుల్ని, ఆలోచనని, హృదయాన్ని, శరీరం పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు నీకు స్తోత్రం. తండ్రి మీ యొక్క రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. Thank you, Holy Spirit God. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగల నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికమై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికమై. అను అనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎల్లడూ వీడని అనుబంధమై. అను అనువున నీ కృప నిక్షిప్తమై,
వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ
దయగల దేవా, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన స్వరాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ స్వరము అతి మధురము యేసయ్యా. నీ ముఖము మనోహరం. నీ ముఖ దర్శనము మాకు దయచేయండి ఉదయకాల సమయంలో. యేసయ్యా, మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు అద్భుతాలు చేసిన దేవుడు. నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు తండ్రి. మాకు ఒక అద్భుత కార్యం జరిగించండి, మా జీవితంలో జరిగించండి. మోషేకు కనబడిన దేవా మాకు కనబడండి. బోకూరు రేవు దగ్గర యాకోబుని దర్శించిన దేవా మమ్మల్ని దర్శించండి. దమస్సు మార్గం వేడించినటువంటి పౌలుని దర్శించినటువంటి తండ్రి మమ్మల్ని దర్శించండి. నువ్వు మాటలాడే దేవుడు తండ్రి, నీ స్వరమును వినబడ చేస్తున్నావు. ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు నా తండ్రి 72 మంది ఎల్డర్స్ నీ యొక్క స్వరాన్ని విన్నారు దేవా. ఓ నీకు స్తోత్రాలు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను గొప్ప శబ్దము పరలోకం నుంచి వినబడగా నీ శిష్యులు విన్నారు కొత్త నిబంధనలు. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, మీ స్వరము వినిపించు. ముఖ దర్శనము మాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. We need to touch, Lord, your feet, oh Master, this morning. Oh, hallelujah, hallelujah. Hallelujah. Holy Spirit, Lord, Holy Spirit, Lord, Holy Spirit, Lord. Hallelujah, hallelujah, hallelujah. ఆ రీతిగా మనం ప్రభు నామమును కనపరుస్తూ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం. మొరలు ఆలకించే వారి ఎదుట మనం మొరపెడుతున్నాం. మాట్లాడే దేవుడు, ప్రార్థనను చెవియొగ్గే దేవుడు మన యేసయ్య. మనం అడుగు వాటినెల్లా ఆయన ఆలకిస్తున్నాడు, అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరొకసారి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కాలము సంకుచితమై ఉన్నది. ఈ కడవరి దినములలో మరొకసారి దేవుని యొక్క కార్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నశించిపోతున్న వారిని రక్షించుటకు దేవుడే దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా, స్వార్థ ప్రకటించుటకు మంచి సమయం ప్రాప్తింపజేయనట్లుగా, గొప్ప దైవజనులు లేవనెత్తినట్లుగా, మరి దేవుడే దిగి వచ్చి అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా రక్షింపబడిన వారు ఎందరో సత్యం ఎరగకున్నారు. సత్యం వారికి గ్రహింపు వచ్చినట్లు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు దేవుడే జరిగించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. కడవరి వానకాలం కొరకు వేడుకొనమన్నాడు, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా సత్య సాహిత్యము మరి ఓఫర్ పబ్లికేషన్ యొక్క దైవజనులకు దేవుడు అప్పగించిన లిటరేచర్ అంతా కూడా మన బరుగున పడిపోకుండా దేవుడే దాన్ని వ్యాప్తి చేయుటకు మంచి కృపను అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశములను బట్టి నా మీద ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు, స్తోత్రాలు. ఉదయకాల సమయమందు పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. ఉదయకాల సమయమందు మమ్మల్ని మరొక దినాన్ని ప్రసాదించి బ్రతికించారు. నీకు వందనాలు. కృప చూపించారు. నీకు స్తోత్రాలు ప్రభువా. కనికరంగల తండ్రి నీకు వందనాలు. నీ కనికరం చెప్పున మమ్మల్ని మరొక దినాన్ని ప్రసాదించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగో నాయన మా స్తుతులను అంగీకరించారు. ఆమె పలికారు. నీకు వందనాలు. ఆస్వాదించారు. నీకు స్తోత్రాలు ప్రభు. కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని వస్తున్నాం. దయపాలించండి. ఆమె పలకమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. నాయన ప్రత్యేకంగా ప్రభు నాయన రక్షణ పొందిన వారి కొరకే ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఎందరైతే రక్షణ పొందగా ఉన్నారో వాళ్ళందరూ మీరు పేరు పేరుని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. నాయన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. నాయన యేసయ్యా నీకు వందనాలు. అయ్యా అనేక మంది కూడా ప్రభు నాయన ఇది నన్ను చూడలేక ఎందరో అయా వెళ్ళిపోతున్నప్పుడే ప్రభు నాయన మిమ్మల్ని కలిగి లేకనే వెళ్ళిపోతున్నారు నాయన. వారిని ఒకసారి మీరు ప్రభు నాయన యేసయ్యా వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీకు
స్తోత్రాలు ప్రభు తండ్రి. కనికరాలు తండ్రి నీకు వందనాలు. మీరే అద్భుతకార్యం జరిగించండి. దిగిరండి నాయన నీకు వందనాలు ప్రభు తండ్రి. అలాగే అనేక మంది స్వాతికులను మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. ప్రతి ఒక్క యవ్వనస్తులు నీ కొరకు పట్టుబడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్క యవ్వనస్తుడు ప్రభా నీలో ఎదుగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభాతనైనా ప్రతి ఒక్క యవ్వనస్తుడు ప్రభాతనైనా పాప ఇచ్చల నుంచి విడిపించబడి ప్రభా శరీర ఇచ్చల నుంచి విడిపించబడి ప్రభాతనైనా గొప్ప తండ్రి ఇదిగో నీ కొరకై నిలబడటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభాతనైనా అయ్యా యవనస్తుల ప్రభాతనైనా నీ కొరకు పట్టబడి అయా గొప్ప కార్యాలు జరిగించడకు మీరు దిగివచ్చి ప్రతి ఒక్క హృదయంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు. అలాగనే ప్రభా సువార్థికులు అనేక మంది రేపబడి ప్రభా లేపబడి ప్రభా ప్రతి ఒక్క ప్రాంతంలో ఇంకా అయా తండ్రి మీరు మీ పేరే తెలియని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి నాయన. అన్ని ప్రాంతాలకు వెళ్ళుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభు తండ్రి నాయన. అలాగనే ప్రభు తండ్రి నాయన సర్వసత్యం కొరకై ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మీ దాసుని చేత మీరు రాయించిన గ్రంథాల కొరకై నీకు వందనాలు. ఇంకా ప్రభు తండ్రి ప్రతి భాషలో తర్జుమవటకు సహాయం దయచేయని ప్రతి ఒక్కరు చదువుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కనికరంగల తండ్రి నీకు వందనాలు. మీ గొప్ప కార్యం జరిగించండి. నీకు వందనాలు. అయా తండ్రి ఆయన మీ దాసునికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగజేస్తున్నారు, నడిపిస్తున్నారు, క్షేమం ఇస్తున్నారు. నీకు వందనాలు. ఆర్థికంగా దీవించబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. సకల విధములైన అయా తండ్రి నాయన ఇబ్బందులన్నీ తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మీ దాసునికి ఎల్లప్పుడూ క్షేమం కలుగును కాక కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మీరు 2 రకాల పర్యంత వరకు ఎలాంటి లోటుపాటు లేకున్నట్లు అన్ని సమస్తం సమకూడి జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ సేవకులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకుని మీకు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, అభిషేకించండి, కృప చూపించండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఆర్థికంగా దీవించండి, చేస్తున్న పనులను దీవించండి, చేస్తున్న వ్యాపారాలను ప్రభాతండి అభివృద్ధి పరచండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కుటుంబాలను దీవించండి. కుటుంబంలో ఉన్నవారు వాళ్ళకి ఇచ్చిన సంతానాన్ని ప్రభాతనైనా ఇదిగోనైనా మీరే కృప చూపించి మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఎవరు ఎక్కడ ఈ లోకంలో కలిసిపోకున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవ మీ సన్నిధానంలో పెరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప ప్రవక్తలుగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రభాతనైనా మీ సేవకులందరికీ ప్రభాతనైనా క్షేమం దయచేయండి. మీ సేవకులకు అయాతనైనా ఎల్లప్పుడూ ప్రభాతం మీ నెమ్మది కలగచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సమాధానం కలగచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘాలు ఇచ్చిన సంఘాలను దీవించండి, అభివృద్ధి పరచండి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభాతాన్ని క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్పతన్ని మీ కార్యం జరిగించండి. అలా ఉన్న తైలంలో జరగబోయే కూడా ఆ మీటింగ్ కొరకై నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. మీరు గొప్ప కార్యం జరిగించండి. అక్కడ కూడా అనేక మంది వచ్చేటప్పుడు సహాయం దయచేయండి. మీ వాక్య ప్రత్యక్షత అక్కడ కుమ్మరించండి. నీకు వందనాలు. దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవ మీకు కంచెను వేస్తున్నాం. దుష్టుడి యొక్క కుతంత్రాలు లయపరుస్తున్నాం. మీకు స్తోత్రాలు. మీ కార్యం జరిగించండి. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. అలా ఉన్నాయి ప్రభు తండ్రి నాయన. మరి నేను జరిగిన మీ యూత్ మీటింగ్ వరకు కూడా నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. మీరు అన్ని సమకూరు జరిగించారు. నీకు వందనాలు. అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు. మీ కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ గొప్ప తండ్రి ఇదిగో నాయన ప్రతి ఒక్క యవనస్తుడు అలా నడుచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు తండ్రి మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. దైవమా మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత కనబడుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై నీకు స్తోత్ర. జీవం వల్ల దేవుడు మా స్తుతులు అంగీకరించినాం, అందుని బట్టి నీకు వందనాలు. మా ప్రార్థన విన్నపాలు కూడా మీరు ఆలకిస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా జ్ఞాపకం చేసుకునండి అయా. మరి వేకోజాము నమ్మిస్తున్నట్టు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి ప్రార్థన లేకపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. నవ్విందరు జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారికి జ్ఞాపకం చేసుకునండి. శేషరావును జ్ఞాపకం చేసుకునండి అయా. రవేణను మీరు జ్ఞాపకం చేసుకుని దాసును ముట్టండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇవే కోజాము వారందరినీ మీరు బాగు చేయండి. దైవమా రవేణను ముట్టండి. దైవజనులు అయా ఊపిరాయి గారిని జ్ఞాపకం చేసుకుని దాసు మంచి సత్తువ మీరు దయచేయండి, బలము దయచేయండి, పూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి, యవ్వన కాల బలం మీరు దయచేయండి. అదే రీతిగా ప్రభావ మరి గోపాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అమ్మాయిలు ఆ కుమారుని ముట్టండి, సంపూర్ణ స్వస్థ మీరు కలిగించండి. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. మతం మరి జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు. బిడ్డను ముట్టండి, బాగు చేయండి. ఎందరైతే ఉన్నారో అయ్యా మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్థితి సంబంధాలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలపూర్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డ మంజులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కొత్త కాలు ఫ్రాక్చర్ అయ్యి బాధపడుతుంది బిడ్డ, హాస్పిటల్లో ముట్టండి. నిగాయపడే హస్తాలతో బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతిరోజు ఎందరో మాకు ప్రార్థన విన్నపాలు పర్సనల్గా పంపిస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థన అక్కర్లేగిన దేవా
మీ అద్భుత కార్యాలు జరిగించి ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా సంఘములు జ్ఞాపకం చేసుకుని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీకు స్తోత్రాలు. మీరు ఒకసారి సత్య సేవకులు సత్య సంబంధులందరికీ పూర్ణ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆర్థిక దీవెన మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు తండ్రి. సకల దుష్టుని ప్రయత్నంలో యేసుక్రీస్తున్నాం వల్ల గద్దిస్తూ బంధిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నటువంటి చీకటి శక్తులారా వేస్తున్నాను వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్ ఆమేన్ ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నటువంటి చీకటి శక్తులను వేస్తున్నాను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. దయగల తండ్రి ప్రతి ఒక్కరికి పూర్ణ స్వస్థత కలుగును గాక, అవును తండ్రి. పూర్ణ ఆశీర్వాదం కలుగును ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరొకసారి అందరి మీద కడబరి వానకాలం మీరు కుమ్మరించి ఆమేన్. నీకు స్తోత్రాలు అయ్యా. మరికొన్ని ప్రాంతాల్లో క్రైస్తవుల మీద సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు చేస్తున్న వారిని అయా శిక్షించడానికి మీరు దిగిరమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉగ్రతను కనుపరచండి అయా. వారందరూ వనకాలిని యొక్క ఉగ్రతను చూసి దయగల తండ్రి నువ్వు క్షమించే దేవుడే కానీ నువ్వు ఉగ్రత చూపే దేవుడు కూడా అని వాళ్ళందరూ గ్రహించినట్లుగా మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఆ దేశంలో జరుగుతున్నటువంటి మత ఛాందస్త కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఎక్కడెక్కడైతే మతాల పేరిట హింసలు జరుగుతున్నాయో, ఎక్కడైతే సేవకులు అయితే హింసించబడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అద్భుత కార్యం జరిగించండి. దయగల తండ్రి మరొకసారి ఇంకా ముందున్న సమయంలో మీరు తోడు ఉండండి. ఈ దినమంతటికి వెళ్తుండగా ప్రతి ఘట్టంలో మీ యొక్క కంచా మీ కాపుదల నిండుగా మీరు మాకు దయచేయండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మరొకసారి ఇదిగో ఈ స్థలంలో ప్రార్థన జరుగుతున్నది. కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకున్నాండి. ఎలీశ్వరవనను తన కుటుంబాన్ని, మోహనరావును తన కుటుంబాన్ని, కాంతారావును తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డకు రావాల్సినటువంటి ఆశీర్వాదం నిండుగా మీరు దయచేసి ప్రార్థన చేస్తుంటున్నాం. అభిషేకించండి. మీకు స్తోత్రాలు అయా. మరొకసారి కొద్ది నిమిషం మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి అయా మా యొక్క హృదయాలు వెలిగించి మండించి దినమంతటిలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే దేవుని 19వ కీర్తనల నుంచి వచ్చిన మాట చదువుకొని మనము దేవుని సమయంలో ముందుకు సాగుదాం. 19వ కీర్తన 8-9 వచనాలు చదువుతున్నా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిం బంగారం కంటెను కొరదగినవి. తేనె కంటెను, జుంట తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నా నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితముగా అందును. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, దావీదు భక్తుడు భక్తి జీవితంలో మనకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి నియమాలను తన యొక్క జీవిత అనుభవం ద్వారా తెలియజేస్తూ వస్తాడు. దావీదు పలికినటువంటి ప్రతి మాట భక్తికి చాలా ఉపయోగపడుతుంది. భక్తి జీవితంలో ఉండదగినటువంటి ఒక లక్షణం
ఏమిటంటే యథార్థత. అప్పుడు నేను యథార్థవంతుడనై అంటున్నాడు. దేవుడు యథార్థవంతుడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము యథార్థవంతులము కావాలని భాషపడుతున్నాడు. యథార్థత అనేటటువంటిది లేకపోతే మనం భక్తిలో ఎక్కువ కాలం ముందుకు సాగలేం. యథార్థత అనేది లేకపోతే దానికి అపోజిట్ వాడు ఏంటంటే వేషధారణ. యథార్థతకు వ్యతిరేక పదం ఏంటి? వేషధారణ. వేషధారణకు వ్యతిరేక పదం యథార్థత. ఇక్కడ చాలామంది జీవితాల్లో ఉండేటటువంటి పరిణామాలు మాట్లాడుతూ ఉన్నాడు. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అంటే ఈ దురాభిమాన పాపాలు కొన్ని మనుషులు నెలుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మనకు తెలియదు. వాటిని అన్నాడు. దానిని అంటే ఏకవచనం మాట్లాడితే ఓకే, కానీ వాటిని అన్నాడు. కాబట్టి చాలా దురాభిమాన పాపాలు ఉంటాయి. దురాభిమాన పాపం అంటే అర్థం ఏంటంటే ఒక రోజులో ఆగిపోయేటటువంటి పాపం కాదు, అది చాలా కాలం కొనసాగుతుంది. మనం ఎవరైనా ద్వేషిస్తున్నాం అనుకో, చాలా కాలం ద్వేషిస్తుంది దురాభిమాన పాపం. ఏదైనా వ్యభిచారంలో కొనసాగితే చాలా కాలం కొనసాగుతుంది దురాభిమాన పాపం. ఏ రకమైన తప్పునైనా మనము మానకుండా కొన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తే అది దురాభిమాన పాపముగా మారుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దురాభిమాన పాపములోకెల్లా ఒక పాపం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు భక్తుని ద్వారా. ఏంటంటే మరి 9వ వచనంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. దైవభక్తిలో మరి ఉండి తీరాల్సినటువంటి ఇంకొక స్టెప్ భయం. అందుకే బైబిల్ గ్రంథం చాలాసార్లు దేవుడు అంటాడండి, యెహోవా యందలి భయభక్తులే తెలివికి మూలము. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి, కాపాడుకోనండి. గడగడ వణుకుచూ సంతోషించండి అని 2వ కీర్తనలో. మీరు భూమి మీద యాత్రికులను పరదేశులు కనుక భయముతో మీరు కాపాడుకోనండి మీ యొక్క భక్తి జీవితాన్ని పేతురు హెచ్చరికలు. అనేక సందర్భాలలో మరి భయాన్ని మనం మర్చిపోకూడదు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుస్తుంది. కానీ చాలామందికి యెహోవా యందైన భయం ఉండదు, నిత్యం నిలవదనమాట. అది కొంతకాలం భయపడతారు. వాడు కొంత పెద్దడు కాగానే కొన్ని విషయాలు తెలియగానే కొంత నేర్చుకోగానే వాడి భయం వీడి విచ్చలవిడి జీవితం కలడు పడతాడు. రక్షింపబడిన కొత్తలో దేవుని భయం బాగానే ఉంటుంది. మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా దేవుని స్తుతిస్తారు, నమ్మకంగా చర్చకు వస్తారు, నమ్మకంగా కానుకలిస్తారు, అన్ని విషయాల నమ్మకత్వం. దే హ్యావ్ వెరీ ఫెయిత్ఫుల్నెస్. కొంత దూరం వెళ్ళిన తర్వాత భయం అనేది మెల్లమెల్లగా సన్నగిలిపోతుంది. ఎప్పుడైతే భయం మనలో సన్నగిల్లిపోతుందో అప్పుడు మనలో గర్వం పెరగడానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసము లేని విధేయత, భయము లేని భక్తి, ఇది వ్యర్థమైనటువంటి జీవితం. ఈరోజు మనం భయపడవలసినటువంటి స్టెప్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఇదే దావీదు భక్తుడు అంటాడు, ఆయనకు తన యొక్క గురువులంటే భయం ఉన్నది దావీదు భక్తునికి. ఆయన మేలు కోరి ఆయన గురువులు ఆయన గాయం చేసినప్పుడు ఆయన లోబడుతూ ఉన్నాడు. ఏంటండి, దయచేసి అదే 141వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు. 4ను చదువుదాం. నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారి రుచిగల పదార్థములు నేను తినకుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎంత భయము దావీదు భక్తునికి కొంతమంది నీతిమంతులు అంటే. తన పైన నియమించినటువంటి దైవజనులంటే ఎంత భయం ఆయనకు, ఎంత విధేయతను. దేవుని బిడ్డలారా, గురువు మీద మనకు భక్తి లేకుండా దేవుని మీద భక్తి కలిగి ఉంటామంటే దేవుడు ఒప్పుకోడు. నాయకత్వానికి లోబడాలి. దేవుడు నియమించినటువంటి అపోస్తులకు మనం లోబడాలి. దేవుడు నియమించినటువంటి ప్రవక్తలకు మనం లోబడాలి. ఇది ఒకరోజు 2 రోజులు ఉంటే అది దేవుని యందలి భయభక్తి కాదు, పవిత్రమైన భయం కాదు. జీవితకాలం అంతా భయం ఉండాలి. యెహోవా యందైన భయము ఎటువంటిదంట?
అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఒక్కరోజు 2 రోజులు ఉంటుందని కాదు ఆ భయం, నిత్యం ఉంటుంది ఆ భయం. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మరి చాలా భయపడాలి. ఏంటండి, ఉదయకాలం దేవుని స్తుతించినాం, ఆరాధించినాం, ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని శక్తిని పొందుకున్నాం. దినమంతా ఆ భయంతో మనం జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో ఏ భయం అయితే మనం కలిగి ఉన్నామో, పాపం అనేటటువంటి ఇష్యూ ఎదురైనప్పుడు అదే భయం మనకు ఉంటున్నదా? ఎక్కడైనా మనం ఏదైనా మాట అనవలసి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ భయం మనలో కొనసాగుతుందా? దేవునికి భయపడి మరి జీవించడం అంటే, దేవుని బిడ్డలారా, లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడో సాతాను మన ద్వారా దేవునికి బాధ కలిగించే మాటలు అనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం భయపడాలి. మనకు చాలా సందర్భాల్లో ఆజ్ఞలు ధిక్కరించే విధంగా సాతాను చేస్తాడు. అప్పుడు మనం భయపడాలి. అయ్యో, ఇది దేవుని ఆజ్ఞ ధిక్కరించే విధంగా ఉన్నదే ఈ కార్యం. దేవుని బిడ్డలారా, చాలామందికి యెహోవా యందైన భయము లేదు. ఈ పవిత్రమైన భయము లేకనే వారు చెడిపోతున్నారు అంటాడు. ఏంటండి, 119వ కీర్తనలో మనం గమనించినట్లయితే దావీదు అనేక సందర్భాలలో ఆయన ఎన్నో మరి శ్రేష్టమైన సంగతులు మన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, దయచేసి 119వ కీర్తన 39వ, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. 30వ, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచు ఉన్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. ఏంటండి, నీ సేవకునికి దేని స్థిరపరచు? వాక్య భయము స్థిరపరచు. వాక్యం ద్వారా కలుగు హెచ్చరికల చేత భయభక్తులు కలిగి ఉండాలి. 73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచును, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషించెదరు. దేవుని యందు భయభక్తులు గల తరం ఒకటి ఉన్నది. 79వ వచనం కూడా చూడండి, నీ యందు భయభక్తులు గల వారును నీ శాసనములను తెలుసుకొని వారు నా పక్షమున ఉందురుగాక. ఎవడు పడితే వాడు మన పక్షమున ఉండడండి. దేవుని యందు భయభక్తులు గల వారు మన పక్షమున ఉండాలి. దేవుడు అంటే భయపడాలి, వాక్యం అంటే భయపడాలి. రేపు ఈరోజు మనం ఒక కార్యం చేస్తున్నామంటే దీనికి లెక్క చెప్పుకుంటాం దేవుని దగ్గర అంటే భయముతో ఉన్నవాడు మన ప్రక్కలో ఉండాలి. వేషధారుడు మన ప్రక్కలో ఉండదు. బర్నబా కొన్నిసార్లు వారి వేషధారణ వల్ల మోసపరచబడ్డాడు అంటాడు గలతీ రాసిన పత్రికలో. పౌలు పేతురుని హెచ్చరించాడు, నువ్వు మోసపరచబడ్డావు, వాళ్ళు మారువేషంతో వచ్చి నిన్ను మోసగించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తులు అంటే ఎవరో తెలుసా? దేవుని భయము కలిగిన వారు, వాక్య భయము కలిగిన వారు. దేవుని భయం ఈజ్ ఈక్వల్ టు వాక్య భయం. ఇక్కడ 39 నీ వాక్య భయం మనుషులలో ఉండాలి అని దేవుడు ఆశపడు. నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచూ ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనము భయం అనేటటువంటి సబ్జెక్ట్ మర్చిపోకూడదు. మనం ఎంత పెద్దోళ్ళమైనా, ఎన్ని విషయాలు మనకు తెలిసినా, లోకంలో మనకి ఏ భయం లేదు. ఎవడో కొడతాడేమో చంపుతాడేమో అనే భయం మనకు లేదు. ఎట్లా బతకాలి అనే భయం మనకు లేదు. లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటే ఎలాగనే భయం ఉండదు. ఖచ్చితంగా వయసు మీద పడుతున్న కొద్దీ ఏవో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. జీవన సంబంధమైనటువంటి పోరాటంలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి మనం పూనుకున్నప్పుడు కొన్ని అప్పులు అవుతాయి, కొన్ని నొప్పులు కలుగుతాయి, కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి. ఇవన్నిటికి మనం భయపడే వాళ్ళం కాదు. కుటుంబ సమస్యలు ఉన్నా, మరి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, ఇవన్నీ సెకండరీ. కానీ దేవుని యందలి పవిత్రమైన భయం, అయ్యో ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చివరి మాట చూడండి, పౌలు ఎంత చక్కగా చెప్తాడో. 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మనము దేవుని భయముతో, ఏ భయం అండి? దేవుని భయం అనేది లేకపోతే వాడు పరిశుద్ధతలో సంపూర్ణుడు కాలేడు. చాలామంది అరే మస్తు మనం నేర్చుకున్నాం కదా భయ్, ఇంకేంది, ఎవరికి మనకు అంత తెలుసు కదా అని విచ్చలవిడిగా ఉంటారనుకో, వాడు పరిపూర్ణుడు కాలేడు. దేవుని భయము కలిగి మనము పరిశుద్ధతను నేర్చుకోవాలి.
దేవుని భయం కలిగి సంపూర్ణులుగా మనం చేయబడాలి. అంటే శరీరము ఆత్మ ప్రాణాలు కట్టినటువంటి సమస్త కల్మషమును తొలగించుకోవడం అంటే మన చేతుల పని. మనకు శరీరం కట్టినటువంటి కల్మషమే తెలుస్తుంది, కానీ ప్రాణం కట్టిన కల్మషం మనకెట్లా తెలుస్తుంది? ప్రాణాత్మ దేహాలకు అన్నాడు, ఆత్మ కట్టిన కల్మషం మనకెట్లా తెలుస్తుంది? అక్కడ చెప్పాడు అవన్నీ కూడా. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. శరీరం కట్టిన కల్మషం మనకు తెలియదు, ఏ కల్మషం అంటుందనేది దేవుని బిడ్డలారా. కానీ భయముతో నేను దేవస్థానంలో మనం కొనసాగినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా మార్చేవాడై ఉన్నాడు. కనుక మరొకసారి మనము గడగడ వణుకుచూ సంతోషించేటటువంటి లైన్లో ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా చాలామందికి ఆ భయం లేదు. పరిశుద్ధుడు వచ్చాడు, వానికి ఏ భయం లేదు, హ్యాపీగా దేవుని సదా తలెత్తి మాట్లాడుతున్నాడు. కానీ సుంకరి అంటున్నాడు, నేను తలెత్తుకోవడానికి యోగ్యుని కానయ్యా. వానిలో ఉన్న పవిత్రమైన భయము వాడిని పరిశుద్ధంగా మార్చింది. సుంకరి భక్తిపరుడే కావచ్చు, వాడు వారం ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వాడే కావచ్చు, కానీ వానికి తగ్గింపు లేదు, వానికి భయం లేదు. వాడు మరి సుంకరి కంటే ఈ పరిశుద్ధుడు ఘోర పాపించబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని దినము సమీపిస్తున్న కొలది మనం భయము కలిగి జీవించాలి. అయ్యో ఎక్కడ రక్షణ పోగొట్టుకుంటానో, ఎక్కడ నేను దేవుని సన్నిధానంలో బహుమానం మిస్ అవుతానో నా ఇష్టానుసారంగా జీవించి, ఎక్కడ నేను చేయాల్సినటువంటి పని చేయకుండా దేవుని కొరకు నష్టపోతానేమో అనే భయం. పవిత్రతను కాపాడుకోవడానికి మనం భయం కలిగి ఉండాలి రాత్రింబగళ్ళు, ఎక్కడ సాతాను మన పవిత్రత మీద దాడి చేస్తాడో అని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది నిత్యము నిలిచేటటువంటి భయం. ఏవో ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవాన్ని సేవకునికి దాన్ని స్థిరపరచు. ఈరోజు మనం అడుగుతాం, ప్రభువా మాకు భక్తిలో భయము కావాలి తండ్రి. మేము భయం లేని వారిగా బ్రతుకుతున్నామేమో, నీ వాక్యం అంటే భయం లేదేమో, సంఘ క్రమం అంటే భయం లేదేమో, నాయకత్వం అంటే భయం లేదేమో. మాలో మార్పును దయచేయండి. ఇంతవరకు మేము ఎన్నోసార్లు ఏవో సాకులు చెప్పి సహవాసాన్ని ఎగ్గొట్టి ఉంటాం, ఏవో సాకులు చెప్పి ప్రార్థనలు ఎగ్గొట్టి ఉంటాం, ఏవో సాకులు చెప్పి మేము కోడికల్ని ఎగ్గొట్టి ఉంటాం. అది భయము లేని జీవితం. ఈరోజు నా తండ్రి, మేము ఏ సాకు చెప్పినా దానికి లెక్క చెప్పుకోవాలి. భయము కలిగినటువంటి భక్తి, భయం కలిగినటువంటి జీవిత విధానం మీ సేవకులుగా మాకు స్థిరపరచండి తండ్రి అంటూ మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అడుగుదాం మరొకసారి, దేవా మాలో భయాన్ని కలిగించండి. పవిత్రమైన భయం, వ్యర్థమైన భయం కాదు. నా బ్రతికెట్లా, నా జీవితం ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా ఆరోగ్యం ఎట్లా అనే భయం కాదయ్యా. ఇదంతా వ్యర్థమైన భయమే. నీ వాక్య భయము చేత నీ సేవకుని స్థిరపరచు. నీ ప్రణాళికను ఎక్కడ నేను మిస్ అవుతానా అనే భయం నాలో ఉండాలి. ఎక్కడ పరిశుద్ధాత్మను పొందకుండా తప్పిపోతానా అనే భయం నాలో ఉండాలి. ఈరోజు అట్టి భయం, ఆత్మ సంబంధమైనటువంటి భయభక్తులు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన ప్రతి కదలికను గమనిస్తున్నాడు, ప్రతి ఆలోచన విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక నూతన తీర్మానం తీసుకుంటూ నీ యందు భయభక్తులతో మా యొక్క జీవితాలు కొనసాగుటకు అంతం వరకు కాపాడే శక్తిమంతుడు నీవని నమ్ముతున్నాం. అయ్యా, మాకు మీ యొక్క భయమును ఈరోజు నూతనముగా మరలా పుట్టించండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచ్చునుగాక. దేవా, మేము ధైర్యవంతులుగా ఉండాలి. అది సాతాను ముందు ధైర్యవంతులు ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కానీ నీ సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం మాలో భయం, ఆ వణుకు, ఆ తగ్గింపు ఉండాలి తండ్రి. అది పవిత్రమైన భయం. నువ్వు పరిశుద్ధతలో అతి శ్రేష్ఠుడు అయ్యా. మేము ఏ పాటి వారమయ్యా. దేవదూతలే నిన్ను చూడలేకపోతున్నారే, దేవదూతలే నీతో మాట్లాడడానికి భయపడుతున్నారే. మిక్కిలి అల్పులమైన మేము ఏ పాటి వారం తండ్రి. మాలో పవిత్రమైన భయం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ భయం అయితే మేము కలిగి ఉంటున్నామో అదే భయం ఆ దినమంతా కాపాడుకోవాలి. ఆ వాక్య భయము చేత, ఆ పరిశుద్ధమైన దేవుని అందరి విశ్వాసము చేత భయభక్తులు కలిగి జీవించేటటువంటి కృపను మీరు మాకు దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచ్చండి. ఎందరో భయము లేని కారణాన్ని బట్టి రక్షణ తప్పిపోయారు. భయముతోను వణుకుతోను జీవించిన కారణాన్ని బట్టి రక్షణ కోల్పోయిన వారెందరో ఉన్నారు. అలాగ మేము ఉండకూడదు. మా రక్షణ జీవితంలో పవిత్రమైన భయము చేత
మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దినమంతులకు వెళ్తుండగా దైవమా మా ప్రతి గడియని మీరు గమనిస్తున్నారు. భయభక్తులతో జీవించేటువంటి దినముగా ఈ దినాన్ని మీరే ప్రతిష్ఠించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తూ మరొకసారి మౌనం తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశు రక్తం ప్రవేశు నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్.